నర్తనశాల ధారావాహిక రెండవ భాగం. మొదటి భాగంలో అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాల్లో చేరుతారు. ఇప్పుడు నర్తనశాల రెండవ భాగం వినండి. పాండవులు సుఖంగా నివసిస్తున్నారు. ఎవరిచేత గుర్తింపబడకుండానట్లుగా మిక్కిలి జాగ్రత్తగా మెలిగేవారు. తమ శత్రువైన దుర్యోధను నుండి ఎల్లప్పుడూ ప్రమాదమును ఊహించేవారు. వారక్కడ నివసించు కాలంలో 4వ మాసంలో మల్లయుద్ధ పోటీలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు మహారాజు. ప్రపంచంలోని అన్ని దిక్కుల నుండి వేలాది మల్లయోధులు తమ పరాక్రమమును ప్రదర్శించవలనని మత్స్యకార రాజధానిని చేరుకొండ్రి. అట్లు విచ్చేసిన మల్లయోధులందరిలోకి జీమూతుడు గొప్ప మల్లయోధుడు. ఈ దిగ్గజ యోధుడు సవాలు విసరగా అతనితో తలపడుటకు ఎవరూ సాహసించలేదు. జీమూతుడు గర్వంగా వలయము చుట్టూ తిరుగుచూ పోరాడేవారెవరు లేరనుటతో విరాటుడు తన పాచకుని వలలుని ఆజ్ఞాపించెను. బహిరంగ ప్రదర్శనకు భీముడు వాంఛింపకున్నను రాజాజ్ఞను అతిక్రమించలేకపోయెను. భీముడు మల్లయుద్ధ క్షేత్రములోకి ప్రవేశించెను. జీమూతునితో యుద్ధమునకు సిద్ధపడెను. మల్లయుద్ధము ఆరంభమయ్యెను. యోధులు ఇరువురును తమ అసాధారణ పరాక్రమమును ప్రదర్శింపసాగిరి. క్రమముగా వారు తమ రకరకాల నైపుణ్యాలను మరియు అద్భుతమైన శక్తిని ప్రదర్శించిరి. ఇరువురును కూడా తనకు తగిన ప్రత్యర్థి లభించనని ఆనందపడుచుండిరి. భారీ యోధులిద్దరూ ఉత్సాహంగా ఒకరిపై ఒకరు నేలపై విసురుకొండ్రి. ప్రత్యర్థిని గట్టిగా అదిమి పట్టుకొండ్రి. ఒకరు మరొకరిని అల్లుకొని చక్రముగా తిరుగుచూ ప్రత్యర్థిని నేలపై పడదోసి పిడి గుద్దులతో బాదుకోసాగిరి. అలా భీముడు మరియు జీమూతుడు ఒకరినొకరు ఆనందించుటయే కాక వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానందాలను కలిగించిరి. చివరకు భీముడు గట్టిగా అరుస్తూ జీమూతుడిని తన చేతులతో పైకెత్తి అతడు స్పృహ కోల్పోయేంత వరకు అనేక పర్యాయాలు గాలిలో గిరగిరా తిప్పి నేలపైకి విసిరెను. జీమూతుని ప్రాణములు అనంత వాయువుల్లో కలిసిపోయెను. విరాట మహారాజు మరియు ప్రేక్షకులు భీముని అసాధారణ పరాక్రమమునకు ఆశ్చర్యపడుతూ ఆనందించిరి. ఆ తర్వాత తనతో తలపడుటకు ధైర్యం చేసిన మరికొంతమంది యోధులను కూడా పోరాటములో వధించెను. చివరకు భీమునితో సమానంగా పోరాడేవారు ముందుకు రాకపోవడంతో మహారాజు పులులతోనూ సింహాలతోనూ మరియు ఏనుగులతోనూ యుద్ధం చేయించేవాడు. మత్స్య రాజధానిలో అజ్ఞాతవాసములోని పాండవులు అనేక రకాలుగా తరచూ విరాట మహారాజును ఆనందింపచేస్తూ ఉండేవారు. కొన్నిసార్లు భీముడు అంతఃపుర స్త్రీల ఆనందం కొరకు పెద్ద పెద్ద సింహాలతో పోరాడేవాడు. అర్జునుడు తన సంగీత నృత్య గానాలతో మహారాజుకు మరియు అంతఃపుర స్త్రీలకు వినోదము కలిగించేవాడు. నకులుడు వేగంగా పరుగులు తీయనట్లుగా శిక్షణ పొందిన గుర్రాలతో ప్రదర్శన ఇచ్చేవాడు. సహదేవుడు క్రమశిక్షణ కలిగిన వృషభాలతో ప్రదర్శన చేసేవాడు. ప్రతిసారి విరాటరాజు ఆనందంతో పాండవులకు అసంఖ్యాకంగా విలువైన కానుకలతో సత్కరించేవాడు. ఏమైనను ద్రౌపది బలవంతులైన తన భర్తలు ఈ రకమైన ఊడిగమును చేయుట చూసి దుఃఖించేది. ఈ విధముగా కాలము గడుచుచుండెను. 10 నెలలు గడిచినవి. ఒకరోజు విరాటరాజు సైన్యాధ్యక్షుడు మరియు బావమరిది అయిన కీచకుడు ద్రౌపదిని చూచుట తటస్థించినది. ఆమె అద్భుత సౌందర్యమునకు ముగ్ధుడై నిశ్చేష్టుడైన మిక్కిలి కామాధృతుడైన కీచకుడు ఆమెను ఎలాగైనా పొందవలనని తలచెను. కీచకుడు మహారాణి సుదేష్ణాదేవి సోదరుడు. ద్రౌపదిపై కోరికతో దహించుకుపోతున్నట్టు కీచకుడు తన సోదరి సుదేష్ణను సమీపించి ఇలా పలికెను. సోదరి, నేను నీ సైరంధ్రిని చూడకుండా ఉండకుండా లేకపోతుంటిని. ఒక్కసారి చూడంగానే నా హృదయం పూర్తిగా మోహంనకు గురయ్యెను. ఈ స్త్రీ ఎవరు? మునుపెన్నడూ ఈ భవనంలో కనపడలేదు. ఎలాగైనను నేను ఆమెను నా మహారాణిగా పొందదలిచితిని. ఆమె నా హృదయేశ్వరి అయినచో నా సర్వస్వము ఆమెకు సమర్పించెదను. కీచకుడు ఈ వ్యవహారంలో తన విజయంపై విశ్వాసంతో ఉండెను. సుదేష్ణతో సంభాషించిన పిమ్మట కీచకుడు ఆసనమును సమీపించుతూ నేరుగా ద్రౌపదితో ఇట్లు సంభాషించెను. ఓ మంజులత, నీ అద్భుత సౌందర్యము మరియు తేనెల వంటి మాటల చేత నేను పూర్తిగా మోహింపబడితిని. నీవెవరవో తెలుపుము. నీ మధుర వాక్కుల పట్ల నేను పూర్తిగా ఆకర్షింపబడితిని. ఓ మందస్మిత వదన, నీతో పొందు గురించి ఆశలు రేకెత్తి నా హృదయము కామముతో రగిలిపోతుండెను.
నీ ప్రేమపూర్వక ఆలింగనము అను దానిని మేఘవృష్టితో ఆర్పివేయుము. ఒక పరిచారకుడు వలె దుర్భర జీవితమును ఇక్కడ కొనసాగింపవలసిన అవసరము నీకేమిటి? నా మహారాణిగా సకల రాజభోగాలను అనుభవించుము. నేను నా భార్యలందరినీ విడిచి నీకు బానిసగా నమ్మకమైన వానిగా ఉందునని వాగ్దానము చేస్తుంటిని. ద్రౌపది మొదట అతన్ని శాంతిపూర్వకముగా నిరోధింపదలిచి మర్యాదగా కీచకునితో ఇట్లన్నను: ఓ సింహబల, నేను నిమ్నజాతిలో జనించిన దాన్నేందున నీకు భార్యగా నేను సరియైన జోడి కాను. అంతేకాకుండా మరొకరి భార్యను పొందవలనను నీ కోరిక కూడా పాపపూరితమైనది. కనుక అట్టి ఆలోచనను విరమించుము. ఏమైనను కీచకుడు కామదృష్టితో నిండి ఉన్నందున ఇంద్రియాలపై నిగ్రహము కోల్పోయాను. కీచకుడు ఇతరుల భార్యను ప్రలోభపెట్టదలచుట చేత కలిగే ప్రమాదములను గూర్చి ఎరిగి ఉన్నప్పటికీ ద్రౌపదితో తిరిగి ఇట్లనెను: ఓ లతాంగి, ఈ మత్స్య దేశమునకు నిజమైన ప్రభువును నేనని తెలుసుకునము. ఎందుకంటే ఈ రాజు నేను నియమించిన మట్టి బొమ్మ. ఈ రాజ్యములో అందరూ రక్షణ నిమిత్తము నాపై ఆధారపడుచుందరు. ఈ రాజ్యములో నేనే అందరిలోకి అందగాడిని, స్ఫురద్రూపిని, బలవంతుడను మరియు సుసంపన్నుడను. నా దేవిగా నీవు అపారమైన సంపదలతో సుఖింపుము. దేవి, నేను మన్మధునికి పూర్తిగా బానిసనైతిని. నిన్ను మరచుట నాకు సాధ్యపడదు. నీ క్షేమమును వాంఛిస్తూ నీవు నాకు స్వచ్ఛందంగా లొంగిపోవలెను. బలవంతుడైన కీచకుడు అలా ద్రౌపదిని భయపెట్టి లొంగ తీసుకొనదలిచినను ఆమె అతడిని నిందిస్తూ ఇలా స్పందించెను: ఓరి మూర్ఖుడా, అధర్మముగా ప్రవర్తిస్తూ నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకుము. అజేయులైన 5 అదృశ్య గంధర్వులు నా పతులు. వారు నన్ను ఎల్లప్పుడూ రక్షించుచుందురు. నీవు నన్ను బలవంతపరచుటకు ప్రయత్నిస్తే వారు వెంటనే వచ్చి నిన్ను యమపురికి పంపెదరు. దుర్వార్త ఉద్యమ బాహు రసాసోక్త ప్రతాప స్ఫురధర్వాంద ప్రతివీర నిర్మసన విద్యాపార మత్పతులి గీర్వాణాకృతులేవురిప్పుడు నిన్ను దౌర్లీలన్ వెసన్ బట్టి గంధర్వుల్ మానము ప్రాణము గొరుట తథ్యంబెమ్మీన్ కీచక. ఈ పద్యం విరాట పర్వంలో 2వ ఆశ్వాసంలో 55వ పద్యం. తిక్కనగారు రచించిన పద్యం. ఈ పద్యం కీచకుడి కామ ప్రేలాపనకు సమాధానంగా ద్రౌపది ఇచ్చిన ప్రతిస్పందన. కీచకుడు ద్రౌపదిని చూసి మోహించి రమించకోరాడు. ఈ పద్యం గురించి 2 విశేషాలు. సైరంధ్రి తన భర్తలు ఎంత పరాక్రమవంతులో హెచ్చరించడానికి ఎలా మొదలుపెట్టిందో చూడండి. దుర్వార ఉద్యమ బాహు విక్రమ రసాసోక్త ప్రతాపస్ఫుర గర్వాంత ప్రతివీరులని అవలీలగా పచ్చడి చేయగల విద్య నేర్చిన 5 రహస్య రూపాల్లో ఉన్న గంధర్వులు, మహా పరాక్రమవంతులు నా భర్తలు. నీకు మానభంగమే కాక ప్రాణభంగం కూడా తప్పక కలుగుతుంది సుమా అని పరుషవాక్యాలు పలుకుతుంది. ద్రౌపది దుష్ట విరోధుల బలాన్ని బోలెడు విశేషణాలతో పొగిడి అంత ఘటికులను కూడా పిండి పిండి చేయగల సమర్థులు నా భర్తలు. ఓరి కీచక అని సంబోధించి హెచ్చరించి ద్రౌపది చేత ఈ మాటలు చెప్పించారు తిక్కనగారు. ఈ విధముగా నిందింపబడినను కీచకుడు కామక్రోధాలతో దాదాపు ఉన్మాది అయ్యెను. ఇంకా ఉంది. నర్తనశాల ధారావాహిక 3వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.